అష్టదిగ్బంధన ఏ కార్యాలని మనం ఉపయోగించుకోవచ్చు అనేది వాస్తులో సరి చేయలేము. ఈ వాస్తు మనకు పీడిస్తుంది, మన కుటుంబాన్ని పీడిస్తుంది, మనకు బాగా ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు అష్టదిగ్బంధన చేసుకుంటామమ్మా. కానీ వాస్తు ద్వారా సరి చేసుకునే అవకాశం ఉంటే అష్టదిగ్బంధన అవసరం లేదు. అష్టదిగ్బంధన అంటే అష్టదిక్కులమ్మ. ఇప్పుడు వాస్తు పురుషుని కూడా ఈశాన్యంలో తల, నైరుతి వైపు కాళ్ళు, రెండు చేతులు వచ్చేసి ఆగ్నేయ వాయువులో పడేసి అధోముఖంగా పడేసి బ్రహ్మాది దేవతల పైన కూర్చున్నారు, అష్టదిక్కుల్లోనే కూర్చున్నారమ్మ. ఆయనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం గృహ నిర్మాణం జరగాలి, కుడియ దోషాలు లేకుండా గృహ నిర్మాణం జరగాలి. అదేవిధంగా వాస్తుపరమైన దోషాలు లేకుండా నిర్మాణం జరిగినప్పుడు మనకు మంచి సత్ఫలితాలు వచ్చేస్తుంటాయి. అలా కాకుండా వాస్తు పురుషుని ఇబ్బంది పెడుతూ మనం ఎప్పుడైతే గృహ నిర్మాణం చేసుకుంటామో అక్కడి నుంచి మనకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయమ్మా. సరి చేసుకునే అవకాశం ఉంటే తప్పనిసరిగా మీరు ఇలా సరి చేసుకోండి, ఈ దోష నివారణ జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకమ్మా, ఆగ్నేయంలో ఒక బాత్రూమ్ కట్టేశారు, ఆ ఇంట్లో దాంపత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఇది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసే ముందు కూడా అగ్నిదేవుడికి శాంతింపజేసిన తర్వాత రిమూవ్ చేయండి అంటాను. అప్పుడు ఆ దోష నివారణ జరుగుతుందమ్మా. అలా కాదు, ఉదాహరణకు చెప్తున్నామ్మా, ఇప్పుడు పక్కింటి నుంచి ఒక గోడ వచ్చేసి తూర్పు ఇంద్రస్థానంలో కొడుతుందనుకోండి, అది అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. అలా కాకుండా మనకు దక్షిణం నుంచి ఒక కుడియ దోషం, ఒక పారు గోడ వచ్చేసి మన ఇంటి తగులుతుందంటే హార్ట్ ఛాలెంజెస్ లాంటివి వచ్చేస్తాయమ్మా. ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో ఎంతో మంది చూశాను. ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మనం సరి చేసుకునే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? గృహం బాధపడుతూ ఉంది. గృహం బాధపడుతూ ఉంటే ఆ ఇంటిలో ఉన్న వాళ్ళు మనం బాధపడుతుంటాం. అందుకని అమ్మ, అష్టదిగ్బంధన అనే కార్యము ద్వారా గృహదేవతని శాంతింపజేస్తాము, అష్టదిక్కులని తుల్యతని మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే ఎక్కడ కూడా అష్టదిక్కులు ఇబ్బంది పడకుండా వాస్తు పురుషుడు అనుగ్రహం ఆ ఇంటి మీద ఉండేటట్టు చేసేది అష్టదిగ్బంధన కార్యం అమ్మ. కానీ ఎక్కడ కూడా మూఢనమ్మకాలకు చోటు లేదు మా దగ్గర. మూఢనమ్మకాలు అంటే నేను చాలా దూరంగా ఉంటాను. ఇదంతా ఒక శాస్త్రీయ పద్ధతిలో, బీజాక్షర పద్ధతిలో, ఒక నవీన సాంకేతిక పద్ధతిలోనే నేను చేస్తాను. కానీ మూఢనమ్మకాలను ఎక్కడ కూడా నేను దరి చేరనివ్వను. అందుకనమ్మా, అష్టదిగ్బంధన ద్వారా ప్రధానంగా మనము అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నామనుకోండి. ఇప్పుడు అనారోగ్య సమస్యలు అందరికీ ఉంటాయమ్మా. వాస్తు ఉన్న వాళ్ళకు ఉంటాయి, లేని వాళ్ళకు కూడా ఉంటాయి.